పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకొనుసు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దాచేయండి ఆయన. ఈ సమయంలో కొద్దిసేపు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు తండ్రి. ఇదిగో ఈ యొక్క మాట్లాడేటువంటి మాటలు అనేక మంది ప్రజలకు వినిపించడానికి సహకరించండి, సహాయం చేయండి. గడిచిన వారాలలో మాట్లాడుకున్నటువంటి మాటలను బట్టి మిమ్మల్ని స్తుతించుతా ఉన్నాను, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు కూడా మాట్లాడించి మీ మహిమ ఘనత ప్రభావాలతో ఘనపరచమని చెప్పి మీ శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన వారాలలో మాట్లాడుకున్నాం న్యాయాధిపతుల గ్రంథము నుంచి 3వ అధ్యాయము 30వ వచనం మాట్లాడుకున్నాం. అతని తర్వాత అనాతు కుమారుడైన షమగ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని ములుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలును రక్షించెను. బైబిల్ గ్రంథము ద్వారాగా మనం ఇక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. షమగ్గర్ అనేటువంటి వ్యక్తి 600 మంది ఫిలిష్తీయులను హతము చేసినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా మనకి తెలియబడతా ఉన్నది. దీనికి అంతటికీ కారణం ఎందుకంటే 600 మందిని ఎందుకు చంపవలసి వచ్చిందో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. 5వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుందాం. అనాథ కుమారుడైన షమగ్గర్ దినములలో యాయేరు దినములలో రాజమార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోని నడిసిరి. ఇశ్రాయేలీలు అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాక మునుపు ఇజ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయారు. బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే ఈ 6వ వచనములో కనపడతా ఉంది. 5వ అధ్యాయం 6వ వచనములో మరి రాజమార్గములు ఎడారులుగా మారిపోయాను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలో నడిసరని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ రాజమార్గాలు ఎడారులుగా మారిపోవటానికి గల కారణం ఏమిటంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలలో నశించిపోయాడో ఫిలిష్తీయ జనాలు ఆ రాజమార్గాలలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధించి శిక్ష విధించినట్లుగా ఇక్కడ మనకి కనపడతా ఉన్నది. ఆ సమయంలో మరి షమగ్గర్ అనేటువంటి వ్యక్తి ములుకోల కర్రతో 600 మందిని హతము చేశాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 600 మంది ఒక ములుకోల కర్ర అంటే వ్యవసాయదారుడికి ఉంటుంది ములుకోల కర్ర అనేటువంటిది. అలాంటి వ్యవసాయం చేసేటువంటి వాడు కూడా సహించలేనటువంటి స్థితిలో ఫిలిష్తీయులు చేసేటువంటి మారణ హోమాలు అలాగే రకాల హింసలు తట్టుకోలేక చూడలేక మరి ఒక వ్యవసాయదారుడిగా ఉండేటువంటి వ్యక్తి అయి ఉండవచ్చువేమో. అలాంటి వ్యక్తి 600 మందిని ములుకోల కర్రతో హతము చేసినట్లుగా బైబిల్ గ్రంథము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ షమగ్గరు అనేటువంటి వ్యక్తి కూడా కొంతకాలము న్యాయ వ్యవస్థను నడిపినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే అతను మరణించిన తరువాత అలాగే ఏహోదు మరణించిన తరువాత చివరికి ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి పని మనకి ఇక్కడ చాలా స్పష్టముగా కనపడతా ఉంది. 4వ అధ్యాయం 1 నుంచి మనం మాట్లాడుకుందాం. ఏహోదు మరణమైన తరువాత ఇజ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా ఆసోరులో ఏలు కానాను రాజైన యాబీని చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హారోషేతులో నివసించిన సిసేరా, అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టిరి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మరి న్యాయాధిపతులు కనుమరుగయ్యారు వీళ్ళు కూడా మళ్ళీ పాత మార్గానికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు ఒకసారి కొత్త మాత్రం కాదు, వీళ్ళు అనేక రకాలు అనేక సమయాలలో దేవుని యొక్క మార్గాన్ని తప్పుకుపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. మళ్ళీ వీళ్ళు తప్పు చేసి 20 సంవత్సరాలు మళ్ళీ వీళ్ళు ఇక్కడ సిసేరా అనేటువంటి వ్యక్తి ద్వారాగా హింసింపబడినట్లుగా మనకి కనపడతా ఉంది. సిసేరాకు అతనికి 900 ఇనప రథములను అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలు కఠిన బాధ పెట్టగా ఇజ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టిరని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే కఠినమైనటువంటి బాధలు
వేదనలు వచ్చినాయో అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు అప్పుడు గుర్తు వస్తున్నాడు. ఎందుకంటే మా దేవుడు నిజమైనటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు అని చెప్పి గుర్తు వస్తూ ఉంది. ఇలా పాప పంకిలమైనటువంటి జీవితాలతోటి వీళ్ళ జీవితాలని నాశనం చేసుకుని ఎంతో దాస్యరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళిపోయిన తరువాత వీళ్ళ యొక్క బాధలు వేదనలు అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. ఆ పరిచయం చేసినప్పుడు దేవుడు మరి వాళ్ళకి కొంత అవకాశం కూడా ఇస్తూ ఉన్నాడు. అవకాశం ఇచ్చి ఎవరో ఒకరిని మళ్ళీ వాళ్ళ రక్షణ కొరకు ఎవరో ఒకరు న్యాయ వ్యవస్థ నడిపేటువంటి వ్యక్తులను కూడా ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే, ఆ కాలమున లక్ష్మీదూతనకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఇజ్రాయేల్ మన్యమందలి ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ రక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకొద్దు, తీర్పు తీర్చుటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట మనకి కనబడతా ఉంది. దేవుని వెతికినా మరి మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలలో కనపడతలేదు. ఇక్కడ మరి దెబోరా అనేటువంటి ఒక వ్యక్తి మాత్రం దేవుని దృష్టిలో పడినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే దెబోరా చాలా సాహసం చేసినటువంటి ఒక స్త్రీగా మనం ఈరోజు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మరి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించటానికి ఆవిడ పడినటువంటి పాటులు కూడా ఒక స్త్రీ అయ్యేండు కూడా ఎంతో మరి యుక్తితోటి శక్తితోటి పాటులు పడినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం కిందకి చదువుకుంటా వెళ్ళినట్లయితే తెలుస్తూ ఉంది. ఆవిడ చేసినటువంటి సాహసం మనకు కనపడుతూ ఉంటుంది. ఆమె నప్తాలి కేదేశులో నుండి అభినోయము కుమారుడైన బారాకుని పిలువనంపి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నప్తాలీయులలోను జేబోనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యము కీసోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అప్పగించేదనని చెప్పాను. ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఒక స్త్రీ సాహసం చేస్తూ ఉంది. ఎందుకంటే మరి బారాక్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ కనుగొని మరి బారాకు కౌరు పంపించి నప్తాలి గోత్రంలో పుట్టినటువంటి వాడు అనుకుంటా. ఇక్కడ నప్తాలి గోత్రంలో పుట్టినటువంటి ఇక్కడ నప్తాలి అనేటువంటి మాట మనకి ఇక్కడ తెలియబడతా ఉంది. బారాకుని పిలువనంపించి అతనితో ఇట్లా, అయ్యా నీవు నప్తాలీలలో నుండి జేబీల నుండి 10,000 మంది మనుషులను మరి నీవు రప్పించినట్లయితే నీ చేతికి నీ శత్రువులను మన యొక్క హింసించేటువంటి వ్యవస్థ నుంచి మనం విడుదల పొందటానికి ఒక మంచి అవకాశం ఇస్తాను అని చెప్పి దెబోరా తెలియజేస్తా ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా సాహసం చేయటానికి ఎవరైనా పర్లేదు, అసమర్థులైనా పర్వాలేదు, అలాగే బలవంతులేగా శరీర బలవంతులు అక్కలేదు, మానసిక బలవంతులు కావాలని చెప్పి బైబిల్ గ్రంథం బోధించుతూ ఉంది. చూడండి, ఇక్కడ దెబోరా అనేటువంటి వ్యక్తి చేసినటువంటి సాహసానికి ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో రోజులు సుభిక్షంతో సుఖ సంతోషాలతో ఉండటానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ ప్రజలలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి పాప పంకిలమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలను రక్షించేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ మనకి కనపడతా ఉంది. ఆ వ్యక్తిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే సాహసం చేయబట్టి మనం ఈరోజు గుర్తు చేసుకోగలుగుతా ఉన్నాము. కిందకి చదువుకుంటా వెళ్ళి ఆవిడ చేసినటువంటి సాహసాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ బారాక్ అనేటువంటి వ్యక్తి సాహస వీరుడు లెక్కలో ఉన్నప్పటికీ కూడా ఆయన పెద్దల ఆశీర్వాదం ప్రకారంగా చూసినట్లయితే ఇతను ఎడవబడినటువంటి లేడిలాంటి వాడని చెప్పి బైబిల్ గ్రంథంలో తెలియబడతా ఉన్నది. ఎందుకంటే అతను పెద్దల ఆచార ధర్మాల ప్రకారంగా యాకోబు
మరి వాళ్ళని దీవించినటువంటి వరసలో మరి ఉన్నటువంటి నప్తాలి గోత్రానికి ఇచ్చినటువంటి ఒక బిరుదని ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను ఆ లేడీలాగా బెదురుగా ఏమంటాడంటే ఒక స్త్రీ మీద ఆధారపడిపోయినట్లుగా, నీ వస్తేనే తప్ప నేను ఇజ్రాయిల్ ప్రజలను రక్షించేటువంటి శక్తి నా దగ్గర లేదు, నేను అంత శక్తివంతుడిని కాదు అని చెప్పి అక్కడ ఖచ్చితంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ శక్తిహీనుడైనప్పటికీ కూడా మరి శక్తి తెచ్చుకుని మరి దెబోరా ఆశ్రయముతోటి ఇజ్రాయిల్ ప్రజలను రక్షించి ఇజ్రాయిల్ ప్రజలకు కావలసినటువంటి సమస్తాన్ని ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథము ద్వారాగా చూసినట్లయితే బైబిల్ మనకి ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాలను మనకిచ్చి మనల్ని మీరు ముందుకు నడవండి అని చెప్పి తెలియజేస్తూ ఉంది. దాన్ని ఒకసారి మనం హెబ్రీ పత్రిక నుంచి 6వ అధ్యాయం 10వ వచనం చూసుకుని మనం ముందుకు సాగుదాం. హెబ్రీ పత్రిక నుంచి 6వ అధ్యాయం 10వ వచనం చూసి మనం ముందుకు సాగుదాం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకును ఉపసారము చేసి ఇంకను ఉపసారము చేయుసుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుషుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దెబోరా చేసినటువంటి సాహసానికి దేవుడు మరిసేటువంటి వ్యక్తి కాదు. తనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే 40 సంవత్సరాలు బారాకుతో కలిసి ఒక వ్యవస్థని నడిపించేటువంటి ఒక స్త్రీ శక్తిగా మరి దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి గొప్ప మరి అవకాశం అని చెప్పి ఇక్కడ మనం తెలియజేస్తాను. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే మనం చేసినటువంటి ఉపకారాలకి మనం మంచి చేసి ఈ సమాజంలో మంచి సమాజ శ్రేయస్సు కోసం మనం చేసేటువంటి ఏ సత్కార్యానికైనా దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే మన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా ముందుకు సాగించి మనల్ని మన యొక్క ఈ వ్యవస్థని నడిపించేటువంటి ఒక శక్తివంతుడు దేవుడు అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఇక్కడ మనం బైబిల్ గ్రంథము ద్వారా అనేక రకాలైనటువంటి సాదృశ్యాలను మనం చూసుకుంటూ ఉన్నాము. అదే ప్రకారంగా 8వ అధ్యాయం ఇదే గ్రంథములో 12వ వచనం కూడా ఒకసారి చూసుకుని ముందుకు సాగుదాం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుతున్నాడు. చూడండి, వీళ్ళు పాపం చేశారు. పాపం చేసినటువంటి వ్యక్తులు మరి దాస్యరకములోకి వెళ్ళిపోయారు. పాపం చేసినటువంటి వ్యక్తులని విడిచిపెట్టేశాడు దేవుడు. విడిచిపెట్టేసినటువంటి సమయంలో అక్కడ జరిగేటువంటి ఒక మాటను మనం చూసుకున్నట్లయితే ఆ పాపాన్ని తెలుసుకుని వాళ్ళు మోకరిల్లి ప్రార్థన చేసి, ప్రభువా మా జీవితాలు ఈ రకంగా మేము నాశనం అయిపోయాము, మా జీవితాలు మాకు ఈ రకంగా ఎందుకు పనికిరానటువంటి వాళ్ళంగా అయిపోయాము, మేము మా యొక్క జీవితాలు ఏ రకంగా కూడా సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలో నడుస్తలేదని చెప్పి ఎప్పుడైతే మోకరిల్లి ప్రార్థన చేయగలిగాడు, ప్రార్థన చేసిన మరుక్షణం నుంచి కూడా ఇక్కడ ఏమి జరిగిందని మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా మరి వారి యొక్క పాపాలను దేవుడు మర్చిపోయి వారికి కావలసినటువంటిది ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథము మనకి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ 4వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. 4వ అధ్యాయం. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకు పోయి సిసేరాకు తెలపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన 900 ఇనప రథములను అన్యుల ఆరోసేతు నుండి కీసోను వాగు వరకు తన పక్షముగా సమస్త జనములను పిలిపింపగా దెబోరా లెమ్ము యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించు దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరినని అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులను ఎంట పెట్టుకొని తాబోరు కొండ నుండి దిగి వచ్చను. బారాకు వారిని హతము చేసినట్లు యెహోవా సిసేరాను రథములన్నిటినీ అతని సర్వసేనలను కలవరపరసగా సిసేరా రథము దిగి
కాలినడకన పారిపోయారు. ఎందుకంటే 900 ఇనప రథాలు దేవుని యొక్క శక్తి ముందు ఎందుకు పనిచేయలేదు? 900 ఇనప రథాలు, వాళ్ళకున్నటువంటి సైన్య బలము, వాళ్ళకున్నటువంటి మారణ ఆయుధాలు ఏవి కూడా దేవుని యొక్క మరి శక్తి ముందు పనిచేయలేదు. ఎందుకంటే బారాక్ చేసినటువంటి సాహసానికి సిసెరా అనేటువంటి వ్యక్తి తునాతునకలైపోయాడు. రథాలన్నీ కూడా ఎక్కడికక్కడ ముక్కలైపోయినాయి. ఈ జన సమూహం, ఎందుకంటే 10,000 మంది జన సమూహం ఎంతోమంది ఉన్నప్పుడు కూడా 10,000 మంది మాత్రమే మరి వాళ్ళ యొక్క సైన్యాన్ని, వాళ్ళ యొక్క వ్యవస్థనంతా కూడా తునాతునకలుగా మరి ఎరగొట్టినట్లుగా ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. బారాక్ చేసినటువంటి శాగానికి సిసెరా యొక్క సర్వసేన అంతా కూడా కత్తివాత చేత హతమైపోయినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. కత్తి చేత హతమైపోయినప్పుడు సిసెరా శక్తివంతమైనటువంటి సైనిక వ్యూహము కలిగినటువంటి వ్యక్తి కూడా చివరికి కాలినడకని దిగి పరిగెత్తికి వెళ్ళిపోతా ఉన్నట్లుగా, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో ఎప్పుడైతే సరైనటువంటి క్రమశిక్షణ, మనలో ఎప్పుడైతే క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తులుగా ఉంటామో మన జీవితాలన్నీ కూడా వ్యర్థముగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే క్రమము లేనటువంటి జీవితాలు దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతాయని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రమం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, దెబోరా ద్వారాగా బారాకుకు వచ్చినటువంటి సాహసము, బలము ఎప్పుడైతే మరి సంభవించిందో, మరి ఆ యొక్క సైన్యాన్ని తొదముట్టించినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది. బలవంతుడైనటువంటి మరి యుద్ధ వ్యూహము కలిగినటువంటి సిసెరా దిగి కాలినడకన మరి పరిగెత్తుకుంటా పోతున్నాడు. ప్రాణాన్ని రక్షించుకోవడానికి పరిగెత్తుకుంటా పోతా ఉన్నాడు. కానీ ప్రాణరక్షణ అంత ఆసామాసి కాదు. ప్రాణాన్ని రక్షించుకోవడానికి వెళ్ళినటువంటి వాడు మరి ఆ ప్రాణాన్ని పోగొట్టుకుంటాడని చెప్పి మనకి గ్రంథములో కొన్ని ఆధారాల ద్వారాగా తెలియబడతా ఉన్నాయి. 18వ వచనం చూసుకుందాం మనం. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతని చూసి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పునందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. చూడండి ఇక్కడ, ఎందుకంటే యాయేలు గుడారములోకి వెళ్ళిపోయినట్లుగా తెలియబడతాడు, భయముతోటి, ప్రాణభయంతోటి. మరి ఇశ్రాయేలు ఆచార ధర్మాల ప్రకారముగా ఒక స్త్రీ గుడారములోకి వెళ్ళాలంటే మరి కన్న తండ్రి కానీ లేకపోతే కట్టుకున్నటువంటి భర్త తప్పించి రెండో వాళ్ళు వెళ్ళటానికి లేదు, దానికి ఒప్పుకోరు. కానీ ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఇక్కడ యాయేలు చేసినటువంటి ఒక గొప్ప సాహసం ఏమిటని మనం చూసినట్లయితే, మరి యాయేలు చేసినటువంటి సాహసం ఇక్కడ సిసెరాను, ఎందుకంటే తన గుడారములోకి మరి లాలనగా రప్పించి తన యొక్క సాహసముతోటి సిసెరా యొక్క జీవితాన్ని ముట్టించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. చూడండి ఇక్కడ మనకి ఏది ఏమైనప్పుడు కూడా సాహసం చేసేటువంటి శక్తి కావాలి. అది పురుషులలో అయినా స్త్రీలలో అయినా పర్వాలేదు. ఏది ఏమైనప్పుడు కూడా మన శత్రువులను ఎదుర్కొనేటువంటి శక్తి మనకి కావాలి. లేకపోతే మన జీవితం అంతా వ్యర్థం. ఎందుకంటే సాతాను యొక్క యుక్తులు, సాతాను యొక్క మరి పదునైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు సాతాను. ఎందుకంటే సాతానులో ఉన్నటువంటి భావాలు ఎలాగుంటాయంటే మనిషి యొక్క జీవితాన్ని సిద్ధము చేసేటువంటి వ్యక్తిగా కనపడతా ఉంటాడు. అలాంటి సాతానుని ఎదుర్కోవాలంటే మనకి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థ కావాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి ఇక్కడ 19వ వచనం చూసుకుందాం. 19వ వచనం, ఆమె గొంగలితో అతని కప్పగా అతడి దప్పికొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని అడిగాను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుసుండగా అతడు గుడార ద్వారమున నిలిచియుండుము, ఎవడే కానీ లోపలిలోనికి వచ్చి ఇక్కడ ఎవడైనాను ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలనని చెప్పి ప్రాణభయంతోటి బతిమాలుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఎవ్వరూ లేరని చెప్పు, ఎందుకంటే ఈ మార్గంలో ఎవరైనా వస్తారేమో, ఎవరూ లేరని చెప్పు, ఎందుకంటే నన్ను మరి రక్షించుకునేటువంటి మార్గంలో ఇదొక మార్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక్కడ చూసినట్లయితే ఎన్ని బాధలు పడినప్పుడైనా ప్రాణాన్ని దక్కించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రాణము దక్కిందా అంటే ఏది ఏమైనప్పుడు కూడా ప్రాణం కూడా దక్కలేదు. చివరికి అతడైనట్లుగా ఒక స్త్రీ చేతిలో అతడైనట్లుగా బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది.
చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలాంటి మరి సందర్భాలు మనం ఈ బైబిల్ గ్రంథంలో అనేకం చూస్తూ ఉన్నాం. బైబిల్ పట్టుకుని మనం ఏం చేస్తున్నామంటే దీన్ని కూడా పక్కన పెట్టి దీన్ని సరైనటువంటి క్రమశిక్షణతోటి మన జీవితాలు క్రమశిక్షణ లేనటువంటి జీవితాలుగా మనం కూడా ముందుకు నడిపించుతా ఉన్నామని ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి వాక్యాన్ని మనం అధ్యయనం చేసి బైబిల్లో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఈ వాక్యము ద్వారాగా మీరు నడవండి అని చెప్పి దేవుడు మనకిస్తే దీన్ని అడ్డం పెట్టుకుని మనం మన జీవితాలని వ్యర్థముగా నడుపుకుంటా ఉన్నాం. మన జీవితాలు ఒకప్పటికి ఎలా ఉంటాయో బైబిల్ నేర్పుతా ఉంది. ఆ బైబిల్ నేర్పిన దాని ప్రకారంగా మనం ఏ రకంగా నడవాలో మనం చూసుకోకపోతే మన జీవితం కూడా ఈ సిసేరా జీవితం లాగా ముగిసిపోద్దని చెప్పి ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉంది. చూడండి, కిందకి చదువుకుందాం. 21వ వచనం చదువుకుందాం. పిమ్మట ఏబేరు భార్య అయిన యాయేరు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేట గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు మేకు దిగినట్లు అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చాను. చూడండి, ఇక్కడ చచ్చాడు. ఎందుకంటే ఒక్క దెబ్బతోటి మళ్ళీ ఇక ఇతనికి పెద్దగా ఏ రకంగా కూడా పెద్ద సాహసం చేయక్కర్లేదు. కానీ నిద్రపోయేటువంటి వాడిని చంపటం తప్పే. కానీ ఇక్కడ ఇతను చేసినటువంటి మారణహోమం అంతా ఇంత కాదు. ఇశ్రాయేలు ప్రజలని 20 సంవత్సరాలు కఠినమైనటువంటి బాధలు వేదనలు పెట్టి 20 సంవత్సరాలు ఎన్నో బాధలతోటి వేదనలతోటి వీళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తిని గుర్తు చేసుకుని పాపపుణ్యం అనేటువంటిది లేకోకుండా ఒక స్త్రీ ఇక్కడ సంహరించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అతను చనిపోయిన తరువాత బారాకు 22వ వచనంలో కనపడుతుంది. అతడు సత్యను బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు ఎదుగుతున్న మనుషుని నీకు చూపించదనని చెప్పగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడియుండెను. ఆ మేకు అతని కణితులలో నుండెను. బైబిల్ గ్రంథము ద్వారాగా ఇక్కడ చూసినట్లయితే సిసేరా చనిపోయినట్లు, ఆ మేకుతోటి స్త్రీ చేసినటువంటి సాహసానికి చనిపోయినట్లుగా బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. చూడండి, 23వ వచనం కాడికి చూసుకున్నట్లయితే, ఆ దినమున దేవుడు ఇజ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణిసెను. తరువాత వారు కానాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇజ్రాయేలు చేయి కానాను రాజైన యాబీనుకి విరోధముగా అంతకంతకు హెచ్చాయని. చూడండి, ఎందుకంటే సైన్యాధ్యక్షుడు ఎప్పుడైతే చనిపోయాడో ఇక రాజుకి రక్షణ లేదు, రక్షించేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి అడ్డము లేదు. ఇక్కడ బారాకు పోగు చేసినటువంటి మరి వీళ్ళందరూ కూడా, ఈ మనుషులందరూ కూడా తరిమి రాజును కూడా పట్టుకుని సంహరించి ఉండవచ్చేమో. ఇక్కడ మనకు అంత అర్థవంతంగా తెలియజేస్తలేదు. కానీ చివరికి వాళ్ళకి ఒక బాధల నుంచి వేదనల నుంచి దేవుడు విడుదల పొందటానికి గొప్ప అవకాశం ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఇజ్రాయేలు ప్రజలు ఆశించిన రీతిగా మోకరిల్లి ప్రార్థన చేసినటువంటి రీతిగా ఒక స్త్రీ ద్వారాగా ఇక్కడ రక్షణ కలిగినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. రక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఇక్కడ మరి దేవుని కొనియాడుతూ ఉన్నారో బైబిల్ గ్రంథం కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. 5వ అధ్యాయంకి వెళ్ళి మనం చూసుకుని ఎదరగా సాగుదాం. 5వ అధ్యాయంలో మనం చూసుకుని ఎదరగా సాగుదాం. ఆ దినమున దెబోరాయు అభినాయము కుమారుడైన బారాకు ఈ కీర్తనను పాడిరి. ఇజ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనపరిచి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదము. ఇక్కడ ఈ బైబిల్ గ్రంథము ద్వారా ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనపరిచి ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. ఎందుకంటే ఇక్కడ మామూలు సామాన్యమైనటువంటి ప్రజల ఇళ్ళు, కానీ ఇక్కడ కనపరిచినటువంటి ధైర్య సాహసాలకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి వీళ్ళు రక్షణ కలిగినట్లుగా బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ దెబోరా అప్పుడు చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక కీర్తన పాడినట్లుగా బైబిల్ గ్రంథం, ఇది 5వ అధ్యాయం అంతా కీర్తనే.
ఎందుకంటే ఎప్పుడైనా మనం దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క మన్నలను పొందినప్పుడు దేవుడిని కొనియాడటం అనేటువంటిది మన ఆచార ధర్మాల ప్రకారంగా ఉండవలసినటువంటి ఒక లక్షణం అది. కానీ కొంతమంది దేవుని యొక్క మహిమను మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి ఒక ఘనతను కూడా మర్చిపోయి వారి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించేటువంటి వాళ్ళు ఈ లోకంలో మనకి చాలామంది కనపడతా ఉంటారు. వారి యొక్క యుద్ధ సమయంలో వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఒక ఘనత ఈ 5వ కీర్తన ద్వారాగా సాహసించి కీర్తించి పడతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనకు కనపడతా ఉంది, యెహోవా నీవు చేయూరు నుండి బయలుదేరినప్పుడు, ఏదేము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లు కురిపించెను, మేఘములు వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సేనాయి నుండి ప్రవాహం వచ్చెను. అనాథ కుమారుడైన సమగ్ర దినములలో, యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులుగా మారిపోయాను, ప్రయాణికులు చుట్టుపక్కల నడిచిరని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ పరిచయం చేస్తూ ఉంది. చూడండి, ఎప్పుడైతే మనము సాతాను వలలో, సాతాను యొక్క ప్రణాళికల్లో చిక్కబడ్డాము, మనకి అక్కడ మన శత్రువులు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని వంచాలనేటువంటి ఆలోచనతో కలుగుతారు. అదే ఇక్కడ మనకి సమగ్ర దినములలో జరిగినటువంటిది అని చెప్పి తెలియబడతా ఉంది. 8వ వచనం చదువుకుందాం. కిందకి 8వ వచనం చదువు. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారము యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులు 40,000 మంది ఒక కేడిమే కానీ ఒక ఈటియే కానీ కనబడలేదు. ఇక్కడ దెబోరా తెలియజేసినటువంటి మాటలో చూడండి, ఇజ్రాయేలు మరి ప్రజలలో ఒక డాలే కానీ కేడిమే కానీ ఒక ఆయుధము లేకుండా అయిపోయారు. వీళ్ళు యుద్ధము చేసేటువంటి వీరులందరూ కూడా కనుమరుగైపోయారు. అది ఎలుగెత్తి సాటుతా ఉంది. ఇక్కడ సాటినటువంటి మాట మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా మనకి కనపడతా ఉంటుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ మనం ఈ రకంగా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మంచి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉంది. 10వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, తెల్ల గాడిదలు నెక్కి వారులారా, తెవాసముల మీద కూర్చుండు వారులారా, త్రోవలో నడుసు వారులారా, ఈ సంగతి ప్రకటించుడి. విలుకాండ్లు ధ్వనికి దూరముగా నుండి వారు, నీళ్లు సేదుకొని స్థలములలో నుండి వారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలు గ్రామములలో ఆయన జరిగించు క్రియలను వారు ప్రకటించెదరు. ఇనుటకై యెహోవా జనులు ద్వారముల నొద్ద కూడుదురు. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క మహిమ ప్రకటించేటువంటి వాళ్ళు ఎంతోమంది కనపడతా ఉంటారు. కానీ తెల్ల గాడిదలు నెక్కి అడ్డ గాడిదల్లాగా తిరిగేటువంటి రాజా వ్యవస్థ నడిపేటువంటి న్యాయాధిపతులారా, మీరు చేసేటువంటి వ్యవస్థ ద్వారాగా ఇజ్రాయేల్ సమాజం అంతా ఇలాగ పోయింది, ఇలాగ మారిపోయింది. ఒక్కసారి మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని చెప్పి హెచ్చరించి ఒక పాట పాడుతూ ఉన్నట్టుగా తెలియజేస్తాం. దానికి ఉదాహరించి కొన్ని మాటలు మనం ఇక్కడ చూసుకుందాం. 10వ అధ్యాయము 4వ వచనం కూడా చూసుకుని ముందుకు సాగుదాం. 10వ అధ్యాయం 4వ వచనం కూడా చూసుకుని ముందుకు సాగుదాం. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిదల నెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామాలని పేరు. చూడండి, ఇక్కడ ఎవరిళ్ళు అని మనం అనుకుంటే ఇక్కడ మనకి కనబడతా ఉంది. చూడండి, అతనికి 30 మంది కుమారులుండిరి. వాళ్ళు 30 గాడిదలు నెక్కి తిరుగువారు. 30 ఊళ్ళు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామాలని పేరు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యాయీరు కుమారులు అనేటువంటి వాళ్ళు 30 మంది ఉన్నట్లుగా ఇక్కడ మనకి తెలియబడతా ఉన్నది. చూడండి, ఇక్కడ వీళ్ళు 30 మంది కూడా 30 గాడిదలు నెక్కి ఆ ఓళ్ళంట తిరుగుతూ ఉండేవారు. ఓళ్ళంట తిరిగి దేవుడిని ప్రకటించలేదు. వీళ్ళు సుఖ సంతోషాలతోటి, సుఖ భోగాలతోటి, సుఖ లాలత్వంతో వీళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. వీళ్ళకి కావాల్సింది ప్రతిదీ కూడా బలపరుచుకుని వీళ్ళు ముందుకు సాగుతూ ఉండేవారు. కానీ దేవుని యొక్క మాట తెలియజేసినట్లుగా లేదు. న్యాయాధిపతుల వ్యవస్థలో మనం చూసినట్లయితే ఆ న్యాయ వ్యవస్థ నడిపించేటువంటి సమయంలో తన కుటుంబ సభ్యులు కానీ ఆ నాయకుడి సభ్యులు కానీ ఎవరు కూడా దేవుడిని మర్చిపోయి తిరిగారని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా సాక్ష్యం ఇస్తూ ఉంది మనకి. వాళ్ళు చనిపోయిన తరువాత ఆ ఇజ్రాయేలు ఒక జనం అంతా కూడా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.